పిల్లల కోసం చేసే ఎన్నో ట్రీట్మెంట్స్ ఉంటాయండి. ఐయుఐ, ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్స్. సో చాలాసార్లు హస్బెండ్ వైఫ్ ఈ ట్రీట్మెంట్స్ చేయించుకున్నప్పుడు హస్బెండ్ వైఫ్ కలవకుండా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. సో ట్రీట్మెంట్స్ చేసుకునే టైంలో హస్బెండ్ వైఫ్ కలిస్తే ఏదన్నా ఇబ్బందా? సో హస్బెండ్ వైఫ్ యాక్చువల్లీ రెగ్యులర్గా కలవమని చాలాసార్లు మేము చెప్తూ ఉంటామండి. సో అట్లీస్ట్ 2-3 రోజులకు ఒకసారన్నా భార్యాభర్తలు కలుస్తూ ఉంటే స్పర్మ్స్ బయటకు వస్తూ ఉంటాయి కాబట్టి స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. సో మనకి మామూలుగా స్పర్మ్స్ బీజంలో ప్రొడ్యూస్ అయిన తర్వాత పైన ఒక చిన్న ట్యూబ్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది, ఎపిడిడమస్ అంటాము. దాంట్లో స్పర్మ్స్ స్టోర్ అయి ఉంటాయి. హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు ఇక్కడ ఎపిడిడమస్లో స్టోర్ అయిన స్పర్మ్స్ బయటికి రావడం జరుగుతుంది. సో ఎక్కువ కాలం ఆ ఏరియాలో స్టోర్ అయినప్పుడు స్పర్మ్స్కి కొన్ని వాటికి ఎక్స్పోజ్ అవుతాయి, అంటే ఫ్రీ రాడికల్స్ అని అంటాము, వీటికి ఎక్స్పోజ్ అవుతాయి. దానివల్ల స్పర్మ్లో ఉన్న డిఎన్ఏ డ్యామేజ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో నిజానికి హస్బెండ్ వైఫ్ రెగ్యులర్గా కలిస్తే డిఎన్ఏ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి తగ్గుతాయి. సో ఇది చాలామందికి ఈ విషయం తెలియక ట్రీట్మెంట్ జరుగుతుంది కాబట్టి హస్బెండ్ వైఫ్ కలవకూడదు అని అనుకుంటూ ఉంటారు. సో ఐయుఐ అనే ప్రాసెస్కి వస్తే ఐయుఐలో మనం హస్బెండ్ వైఫ్ కి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావట్లేదు కాబట్టి అండం పెరగడానికి ట్రీట్మెంట్ ఇచ్చి, విడుదల అవ్వడానికి ఇంజెక్షన్ ఇచ్చి, విడుదలయ్యే టైంకి భర్త కణాలని గర్భసంచి లోపలికి పంపిస్తాం. సో స్పర్మ్స్ ఎలాగో మీరు గర్భసంచి లోపలికి పంపిస్తున్నారు కాబట్టి హస్బెండ్ వైఫ్ కలవకుండా ఉండాలి అని కూడా అనుకుంటూ ఉంటారు. బట్ నిజానికి అవసరం లేదండి. ఐయుఐ చాలా సింపుల్ ప్రాసెస్, ఆల్మోస్ట్ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చినట్టుగానే ఉంటుంది. హస్బెండ్ వైఫ్ కలిస్తే స్పర్మ్స్ గర్భసంచి ద్వారం బయటపడితే అవే మనం గర్భసంచి లోపలికి, అది కూడా యాక్టివ్గా ఉన్న స్పర్మ్స్, వేగంగా కదిలేవి, ఆకారం కరెక్ట్గా ఉన్న స్పర్మ్స్ గర్భసంచి లోపలికి పంపిస్తున్నాం. సో ఈవెన్ ఐయుఐ రోజు కూడా నేను ఖచ్చితంగా పేషెంట్స్కి ఈ రోజు ఆ మరుసటి రోజు ఖచ్చితంగా కలవండి అని చెప్తాను. ఎందుకంటే ఐయుఐ చేసిన స్పర్మ్స్ కొంతవరకు మనం గర్భసంచి లోపలికి పంపిస్తాం, అవి యాక్టివ్ స్పర్మ్స్, అవి ఎక్కువ కాలం ఉండవు అనమాట. బట్ హస్బెండ్ వైఫ్ కలిసిన తర్వాత స్పర్మ్స్ అనేవి ఆల్మోస్ట్ ఒక 3 days to 1 week వరకు అవైలబుల్గా ఉంటాయి. ఎగ్ ఎగ్జాక్ట్గా ఏ టైంకి విడుదలవుతుందో మనకు తెలియదు కాబట్టి స్పర్మ్స్ కంటిన్యూస్గా అవైలబుల్ ఉంటే మనకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. సో ఐయుఐ చేసిన తర్వాత ఆ రోజు ఆ నెక్స్ట్ డే కూడా హస్బెండ్ వైఫ్ ఖచ్చితంగా కలవమని చెప్తాం. ఆ తర్వాత కూడా కలిసినా ఎటువంటి ఇబ్బంది లేదు. సో కలిస్తే ఏదైనా ప్రాబ్లం అవుతుంది అలాంటిదేమీ ఉండదండి. హైజీన్ మెయింటైన్ చేస్తే చాలు. ఏదన్నా ఇన్ఫెక్షన్కి ఉన్న సిమ్టమ్స్ లాంటివి ఉంటే హస్బెండ్ వైఫ్ కలవద్దని చెప్తాం, కానీ అదర్వైజ్ ప్రాబ్లమే లేదు. నెక్స్ట్ వచ్చేసి ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ఎగ్స్ పెరగడానికి ఇంజెక్షన్స్ ఇస్తాము. సో ఎగ్స్ పెరిగిన తర్వాత మనకి అండాశయాలన్నీ కొంచెం పెద్ద సైజ్ అయినప్పుడు హస్బెండ్ వైఫ్ కలవడానికి కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. మీకు ఇబ్బంది అనిపిస్తే కలవకపోతే ఇట్స్ నాట్ అ ప్రాబ్లం, బట్ అదర్వైజ్ ఎటువంటి రెస్ట్రిక్షన్ అయితే లేదు. ఇన్ఫ్యాక్ట్ శాంపిల్ మనకి ఎగ్ రిట్రీవల్ చేసే రోజు, అంటే ఎగ్స్ మనం శరీరం నుంచి బయటికి తీసే రోజు కూడా మనం శాంపిల్ ఇవ్వమని చెప్తాము. సో ఆ శాంపిల్ మళ్ళీ ఎక్కువ గ్యాప్ ఉండి మనకు శాంపిల్ ఇస్తే శాంపిల్ బాగోదు, స్పర్మ్ క్వాలిటీ తగ్గుతుంది. సో ఎక్కువ గ్యాప్ లేకుండానే మనం శాంపిల్ అడుగుతాం. సో హస్బెండ్ వైఫ్ కలిసినా పర్వాలేదు, లేదా వాళ్ళు మామూలుగా శాంపిల్ బయటికి తీసేస్తారు, మాస్టర్బేషన్ ద్వారా శాంపిల్ బయటికి తీసేసి ఎక్కువ గ్యాప్ లేకుండా మనకి ఎగ్ తీసిన రోజు హస్బెండ్ వచ్చి శాంపిల్ ఇస్తే మంచిది. సో ఏ ట్రీట్మెంట్లో కూడా భార్యాభర్తలు కలవకుండా ఉండాలి అనేది లేదండి. రెగ్యులర్గా హస్బెండ్ వైఫ్ కలిస్తేనే స్పర్మ్ క్వాలిటీ బాగుంటుంది. సో స్పర్మ్ క్వాలిటీ బాగుంటే మనకు ట్రీట్మెంట్కి సక్సెస్ రేట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందో లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం ఉంది కలవకూడదు అంటే మేమే స్పెసిఫిక్గా చెప్పడం జరుగుతుంది. అంతవరకు అయితే న్యాచురల్గానే మీరు హస్బెండ్ వైఫ్ 2-3 days వన్స్ అన్నా కలవచ్చు, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసే వాళ్ళు ఎటువంటి టిప్స్ ఫాలో అవుతే త్వరగా ప్రెగ్నెన్సీ వస్తుంది? సో నార్మల్గా మీరు పెళ్ళైన తర్వాత కొంతకాలం వరకు ప్రెగ్నెన్సీ వద్దని అనుకోవచ్చు, బట్ ఆ తర్వాత మీరు ప్లాన్ చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి, ఎలాంటి టిప్స్ ఫాలో అవుతే త్వరగా ప్రెగ్నెన్సీ వస్తుంది? సో ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీ బెస్ట్ ఉంటే అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి మీరు చేసుకొని హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అవి లేకుండా ఉండి రెగ్యులర్గా హస్బెండ్ వైఫ్ కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ మ్యాక్సిమం ఉంటుంది. సో మీరు చేయగలిగింది ఏంటి? లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. సో లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఎటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేయాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హెల్దీ డయట్ తీసుకోవాలి. సో హెల్దీ డయట్ అంటే యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఫుడ్ తీసుకోమని చెప్తామండి. ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, సీడ్స్ కానీ, లేకపోతే డ్రై ఫ్రూట్స్ కానీ, ఇవన్నీ కూడా మీరు మీ ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. దీనివల్ల మీకు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ అవుతే దానికి మీ ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. జంక్ ఫుడ్ కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్తాము. ప్యాక్డ్ ఫుడ్, స్టోర్ చేసిన ఫుడ్ అవాయిడ్ చేయమని చెప్తాము. షుగర్ కంటెంట్, కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువ
తక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవద్దని చెప్తూ ఉంటాము. సో ఫుడ్ హ్యాబిట్స్లో మీరు ఈ చిన్న చిన్న మార్పులు చేస్తే అగైన్ స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యి మీకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. సెకండ్ థింగ్, ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేస్తే మంచిదండి. సో మీ BMI నార్మల్ రేంజ్లో ఉంటే మీకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బెటర్ ఉంటుంది. సో మరీ సన్నగా ఉన్నా మరీ లావుగా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గుతాయి. సో బాగా సన్నగా ఉన్న వాళ్ళు కొంచెం వెయిట్ గెయిన్ అవ్వడానికి ట్రై చేయాలి. మరీ లావుగా ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేయాలి. సో వెయిట్ లాస్ అనేది నాట్ ఓన్లీ డయట్, ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి రెండు మీరు కంబైన్ చేసుకొని క్యాలరీ డెఫిసిట్ వచ్చేలాగా ట్రై చేయాలి. అదే బాగా సన్నగా ఉన్న వాళ్ళు ఎందుకు ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా చూసుకొని కొంచెం వెయిట్ పుట్ ఆన్ అవ్వడానికి ట్రై చేయాలి. మూడోది, రెగ్యులర్గా వ్యాయామం చేయడం. సో ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక 1/2 అవర్ to 45 minutes రెగ్యులర్గా మీరు టైం కేటాయించి ఏదన్నా ఎక్సర్సైజ్ చేస్తే చాలా మంచిది. ఎక్సర్సైజ్ వల్ల మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రాకుండా ఉంటుంది. మీరు ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, స్ట్రెస్ తగ్గుతుంది. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్ట్రెస్ బస్టర్స్ ఇస్ టు ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ చేస్తే స్ట్రెస్ లెవెల్స్ బాగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. మూడోది, అడిక్వేట్ స్లీప్ అనేది ఉండాలి. సో కనీసం ఒక 6 hours ఆఫ్ నైట్ స్లీప్ అనేది అన్ఇంటరప్టెడ్ స్లీప్ ఉంటే చాలా మంచిదండి. సో స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉన్నవాళ్ళు, బాగా నైట్ డ్యూటీస్ చేసే వాళ్ళలో కూడా మనము ప్రెగ్నెన్సీ బాగా డిలే అవడం అనేది చూస్తూ ఉంటాం. నాలుగోది, ఎక్కువగా పొల్యూషన్కి, ప్లాస్టిక్కి ఎక్స్పోజ్ అవ్వకండి. సో ప్లాస్టిక్ వాటర్ బాటిల్లో వాటర్ తాగడం, ప్లాస్టిక్ కంటైనర్స్లో ఫుడ్ హీట్ చేసుకొని తినటం, బయట ఎక్కువ పొల్యూషన్కి మీరు ఎక్స్పోజ్ అవ్వడం, సో ఇలాంటివి అవాయిడ్ చేస్తే మంచిది. వీటిల్లో కొన్ని ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ ఉంటాయి. అండ్ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు కొన్ని కెమికల్స్కి మీరు ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. వీటి వల్ల మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి. మగవాళ్ళల్లో ఎస్పెషల్లీ మీకు బీజంకి ఎక్కువ హీట్ అనేది తగలకుండా ఉండేలా చూసుకోండి. టైట్ అండర్ గార్మెంట్స్ వేసుకోవడం, ఎక్కువ టూ హాట్ వాటర్తో స్నానం చేయడం, సో సానాస్ లాంటివి చేసుకోవడము, ఇవన్నీ కంప్లీట్గా మానేయాలి. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కూడా మీకు అస్సలు మంచిది కాదు. ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా స్మోక్ అండ్ ఆల్కహాల్ కంప్లీట్గా మానేస్తే మంచిది. సో ఇవన్నీ మీ లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకుంటూ హస్బెండ్ వైఫ్ రెగ్యులర్గా కలిస్తే, అంటే వారానికి కనీసం 2-3 times అన్నా హస్బెండ్ వైఫ్ రెగ్యులర్గా కలిస్తే 1 year లోపల 80% ఆఫ్ ద కపుల్స్కి ప్రెగ్నెన్సీ వచ్చేస్తుందండి. 2 yearsకి 90% ఆఫ్ దెమ్ మీకు న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. 2 years దాటి ఈ లైఫ్ స్టైల్ మీరు ఫాలో అవుతున్నారు, ప్లస్ మీరు రెగ్యులర్గా కలుస్తున్నారు, అప్పటికి కూడా మీకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే ఖచ్చితంగా ఒక ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ని సంప్రదించండి. కొన్ని టెస్టులు చేసి మీకు ఏ ప్రాబ్లం ఉంది, నెక్స్ట్ మీకు ఏం చేస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది అనేది చెప్పగలం. థ్యాంక్ యూ.